మా ఓడి వచ్చేసరికి పొలం మొత్తం నీళ్ళు మొత్తం 2 మళ్ళకి నాకు పట్టాల ఎండాల మొత్తం పొలం మొత్తం పొంగి పొరలాల. వాడికి నీళ్ళు అసలుకి బాయిలోకి వచ్చేసరికి ఒక సొక్క నీళ్ళు ఉండొచ్చు, మా ఓడి వచ్చేసరికి సొక్క నీళ్ళు ఉండొద్దు. మొత్తం నాదే పట్టాల, నాదే పండాల, వాడిది ఎండాల. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. గొంతు వాడితే నిన్న గొంతు వాడితే ఇలా నా గొంతు కూడా వాడు పొలంలో నీళ్ళు తిప్పుతాను చూడు, వాడు పొగరు, వాడు గుంట నెక్క సెకలు, వాడిని పట్ట పగలు, వాడు అన్నాన్ని కూడా చూడు ఈసారి, వాడికి పక్కదాలు బద్దాలు చేస్తా. అరే ఏందా మొన్న పెట్టుకున్నావు, నిన్న పెట్టుకున్నావు, మొన్న పెట్టుకున్నావు, 2 రోజులు పెట్టుకున్నావు. ఈ గొంతు నాదా నీదిరా? అటు పొలం ఎండిపోతుంది, పచ్చగుంది. ఎంత పాపం చేస్తానంటే వీడు, కొద్ది పాపం కదండి. నా 2 వంతుల భాగం కూడా వీడే పెట్టుకుంటాను, నా పొలం ఎండిపోతుంది దొర. లేదు దొర, నా పొలం నీళ్ళు పెట్టుకుంటానా, నీళ్ళు నిండా ఉన్నాయి నీళ్ళు బాయిల. బాబు నీ కథలు తెలుసు, ఆయన స్పీడ్ తెలుసు. స్పీడే సార్, నాకు పొలం ఎండిపోతుంటే లాకేస్తా. మీ ఏం చేయాలో నాకు తెలుసు. ఏం చేయాలి అసలు ఏం చెప్పు? నా పొలానికి నీళ్ళు పెట్టుకున్నా సార్ నేను. నన్ను ఆవశ్యం వస్తే ఉరికితే నాది స్పీడా? ఒక్క నిమిషం ఆగు, అసలు సిఏ గారు చెప్తాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సిఏ దాకా ఎందుకు సార్? సిఏ దాకా ఏంటి సార్? మాకు త్వర మిమ్మల్ని నమ్ముకున్నా సార్ నేను. సిఏ గారు నా పొలం సిఏ దాకా వద్దులే, నాగండి మీరు చూడండి, మీరు మాట్లాడండి. సరే ఓకే, మళ్ళీ నేను చేస్తాను. కొడతాను సార్. ఓకే మనకి ఇష్టం కొడతాను సార్. నన్ను మీకు మీ సమస్య ఏం చెప్పు. నాది బావి ఉందండి, బావిలో 4 వంతులు, 2 వంతులు నాయి, 2 వంతులు ఈడి. వీడు 4 వంతులు ఈడే పెట్టుకుంటాను. నేను ఖమ్మం పని మీద పోయి ఇచ్చిన, ఈ 3వ వంతు కూడా వీడే పెట్టుకుంటాను. చెప్పిన ఆయన చెప్పింది వినోదా సార్? చేయలేడు సార్, ఆయన చెప్పింది విన్నావు. నువ్వు ఆయన వంతు నువ్వెందుకు వచ్చావు? అసలు నీకేం పని ఇవ్వాలా? నాకు ఖాళీగా ఉన్నాయి సార్. మీ తమ్ముడు వంతు ఇవ్వాలా? మీ తమ్ముడు పట్టుకోకుండా నువ్వెందుకు వచ్చావు? అండి నాకు అంత పాపుడు అన్న కూడా అని పిలవను నేను. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్నా అండి, నాకు అంత పాపుడు అన్న కూడా అని పిలవను నేను. సార్ చూద్దామా, అన్నదమ్ముళ్ళు లాగా మీరు లేరు సార్. ఇప్పుడు ఆయన కొనాలి సార్, అది నీకు లేదు కనబడుతుంది. ఇప్పుడు నా అన్న నీళ్ళు పెట్టుకుంటే నీ తమ్ముడు మోసం చేస్తున్నాడు. నేను చేయట్లేదు సార్. వాడు పంప, వాడు భార్య పిల్లలు ఉన్నారు, ఎంత ఆగమైపోతున్నాడు. నా అన్న పెట్టుకుంటే ఏమైతే వాడు తెలదా సార్? తమ్ముడు ఎండిపోతుందా? నీకు 2 వంతులు ఇచ్చినగారా? 2 వంతులు ఇచ్చినాడుగా, ఇంకెందుకు? 2 వంతులు ఇచ్చినగా. ఎన్నొద్దు కానీ ఇంకొకటి చెప్తానా, నీకు 10,000, నువ్వు 5,000, ఈ 15,000 గ్రామ పంచాయతీ కట్టండి. గ్రామ పంచాయతీ డెవలప్ అయింది. కొట్టినందుకే తప్పు చేసిన 10,000, 5,000 వేసిన. ఆయన తొందరపడ్డాడు నీకు, నువ్వు తొందరపడి కొట్టినందుకు. చెప్పాలి పెద్ద మనిషి మాకు. వినండి, నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా. మీరిద్దరు అన్నదమ్ములు, ఎదుటి వాడు ఎవరి నుంచి మీ మీద అటాక్ చేస్తే మీ ఇద్దరు కలిసి చేయాలి. ఈ తప్పు ఈ రోజు ఫినిష్. ఇక్కడ నుంచి కలిసిమెలిసి ఉండాలి మీరు. ఆయన కూడా మా తమ్ముడు కూడా ఉండాలి సార్. కలిసి అంటే బుద్ధి పంచింది కాదండి. ఏం కాదు, నేను మీకు ఎందుకు తిన్నవండి తిన్నవండి. పిలుచు, అన్నయ్య అని పిలువు, తమ్ముడు అని పిలువు. తమ్ముడు అన్నయ్య అని పిలువు. కలుసుకోండి. గుడ్ 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 గుడ్. బాయ్, వెళ్ళండి. పెద్దోడా, నీ బుద్ధి బాగుండి
ఆవేశం తగ్గినట్టయితే ఈ 15,000 పోవు కదరా. ఇప్పటికైనా ఎవరి వంతులు వాళ్ళు పెట్టుకున్నారా? సరే చేసుకున్నా, అది ఎందుకురా వేరే వాళ్ళ పెద్ద మనుషుల చులకన కావటం. నువ్వు ఆవేశపడ్డావు తమ్ముడు. అంటే నువ్వు చేసే శాఖలు నాకు నచ్చలేదు. పోతే మన గ్రామ పంచాయతీగా పోయినాయి. గొడవ పడద్దు, మన గ్రామ పంచాయతీగా పోయింది. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి.